వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. దేవి నవరాత్రులు అంటేనే పెద్ద పండగ. భారతదేశంలో దసరాకి ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. ప్రతి రాష్ట్రంలో దసరాని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి దసరా రోజు ఎలాంటి పనులు చేయాలి, అసలు ఎలాంటి పనులు చేయకూడదు, పూజా విధానాలు ఏంటి, అసలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనే దాని గురించి మనకి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మనతో పాటు గురుగారు చేబియ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతం నాన్న, ఎనర్జెటిక్ అండ్ ఎవరికి. గురుగారు, ఇప్పుడు చూసుకుంటే దేవి నవరాత్రుల రోజు ఒక్కొక్క స్తోత్రం చెప్పాలి అంటారు కదా, అలా ఎలాంటి స్తోత్రాలు ఉంటాయి అండ్ అలాగే అసలు స్తోత్రాలు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఒకటి, స్తోత్రాలు అనేవి 9 రకాల స్తోత్రాలు. మీకు నేను ఒక స్తోత్రం గురించి చెప్తుంటాను స్పష్టంగా. మీకు స్తోత్రాలు అనేవి మీకు ఎందుకు చదవాలంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, ఎలాంటి రూపంలో వచ్చారు అంటే, ఒక అందమైనటువంటి మంచిగా బొట్టు పెట్టుకొని మంచి చీర కట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చేసారు, గురువు గారు అనిపించారు. అదే మీరు మోడర్న్ డ్రెస్లో వచ్చు, హాయ్ కిరణ్ హౌ ఆర్ యు అంటే ఎలా ఉంటుంది అంటే, ఆ విధానంలో నేను అక్కడ క్లబ్లో కానీ ఎక్కడన్నా పార్టీలో కలిసినప్పుడు మీరు హాయ్ అంటే అది బాగుంటుంది. అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరు ఎలా పలకరించాలి. శరన్నవరాత్రులు కూడా ఏ రోజున అమ్మని మనం ఎలా పూజిస్తే అమ్మ అలా ప్రసన్నురాలవుతుంది. అంటే యద్భావం తద్భవతి. అంటే మనం ఎలా అయితే అమ్మను చూస్తామో అమ్మ అంతకంటే ఎక్కువ మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆయా సందర్భానుసారంగా మనం అమ్మని కొలుచుకోవాలి. ఈ 10 రోజులు యాక్చువల్గా నవరాత్రులు, శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారు. అంటే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అనేవి విశేషం. ఇందాక మాటలు చెప్పారు, చాలా పెద్ద పండుగ, నిజంగానే చాలా పెద్ద పండుగ, నియమనిష్టలు ఉన్నటువంటి పండుగ. ఇప్పుడు మీకు గణపతి నవరాత్రి లాగా ఏదో మనం చేసేసాము అయిపోయింది అనడానికి లేదు. ఆయన లంబోదరుడు వింటాడు, ఏమన్నాడు ఆయన. కానీ ఇక్కడ అమ్మవారు ఖడ్గే శంకిని చక్రిని తథా అమ్మవారు ఒక్క అమ్మవారి ఆయుధాలు లెక్క పెట్టడానికి మనకు ఒక రోజు సరిపోతుంది. అమ్మవారి ఆయుధాల గురించి చెప్పడానికి 41 రోజులు పడుతుంది ఒక్కొక్క ఆయుధం గురించి చెప్పడానికి. అటువంటి ఆయుధాలు కొన్ని కోకలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు శివాత్మికమైన తత్వం అమ్మవారి. అంటే బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిస్తే ఎంత బలమో, ఆ ముగ్గురి బలంలో పావంతు కూడా అమ్మవారికి సరిపోదు. అంటే ఆ ముగ్గురికి ఉన్న బలం, వాళ్ళకు ఉన్నటువంటి బలంలో అమ్మవారికి పావంతే, ఇంకా 30 వంతు అమ్మవారి సొంతమే అది. అటువంటి శక్తి ఉన్నటువంటిది అమ్మవారు. కాబట్టి ఈ దేవి శరన్నవరాత్రులు అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనకి ఇప్పుడు మంటపాలు పందిళ్లలో పెట్టుకునేటువంటి పూజలు కూడా ఉంటాయి. కానీ ఎక్కడున్నా చాలా విశిష్టమైనటువంటి పూజలు ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, మన గణపతి నవరాత్రుల్లో ఆఖరి రోజున మనకి మద్యపానం చేసి ఊరేగుతూ సరదాగా ఉంటారు పిల్లలందరూ కూడా. అది తప్పే, 100% తప్పే. ఇక్కడ కనుక అలా చేస్తే మనిషికి ఉసురుపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. అమ్మవారి దగ్గర కించిత్ తేడా వచ్చినా చాలా ప్రమాదం మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నవరాత్రులు చేస్తారు. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. కాబట్టి మనకి నిజంగా విన్నట్టుగా పెద్ద పండుగనే అవుతుంది. ఒక్కొక్క శ్లోకం మీకు ఒక్కొక్క రోజున మీకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అయితే ఇది మనకి 3వ తేదీ 3/10/2024 గురువారం రోజు నుంచి మనకి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి రూపంలో మీకు తెలిసినటువంటిది మనం బెజవాడని ఫాలో అవుతాం. అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఫాలో అవుతారు. కొద్ది మంది శ్రీశైలం మన భ్రమరాంబికను ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఎలా చేస్తారంటే, అమ్మవారు ఇక్కడ వేరే రూపంలో ఉన్నారు, ఇక్కడ వేరే రూపంలో ఉన్నారు అంటే ఆయా దేవాలయాల ఆచారాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బెజవాడ దుర్గమ్మని ఫాలో అవుతుంటారు. కనుక అక్కడ ఏ రూపంలో కానీ అమ్మవారు పూజిస్తున్నారో మిగతా ప్రాంతాలు కూడా అలాంటి అమ్మవారిని మనం పూజించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ఈ 9 అవతారాలు ఎందుకు అంటే, ఇక్కడ మీకు సప్తశతి అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది, చండీ సప్తశతి అనేది. ఆ పుస్తకంలో సవివరంగా చెప్పబడింది అమ్మవారు ఎందుకు ఇన్ని రూపాలుగా మారాల్సి వచ్చింది. అసలు ఏమిటంటే, ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరించడానికి శుంభని శుంభులు, చండముండులు, రక్తబీజుడు, దంతబీజుడు అనేటువంటి అనేకమైనటువంటి, అంటే దాదాపుగా మీకు 10 మంది రావణాసురులు లాంటి వాళ్ళు వీళ్ళు. 10 మంది రావణాసురులు కలిస్తే ఒక రక్తబీజుడు, 100 మంది రావణాసురులు కలిస్తే ఒక చండ శుంభుడు, అంటే శుంభని శుంభులు, చండముండలు, వాళ్ళ పేరు చండుడు, ముండు వాడి పేరు. అంటే అంతటి బలమైన రాక్షసుల్ని సంహరించడానికి మనకి బ్రహ్మ విష్ణు శివులు కూడా ఎంతటి బలాన్ని ప్రయోజనం వాళ్ళు సరిపోరు. అక్కడ అమ్మవారు లక్ష్మీ అవతారంలో యుద్ధం చేస్తుంది, సరస్వతి అవతారం మహాకాళి అవతారం యుద్ధం చేస్తుంది, లక్ష్మీ అవతారం యుద్ధం చేస్తుంది. ఆఖరికి మనం అందరం కూడా సౌమ్యురాలు అనేటువంటి సరస్వతీదేవి యుద్ధంలో ఎక్కువ యుద్ధం చేస్తుంది. అంటే ఒక్కొక్క దేవి ఒకే రాక్షసులతో యుద్ధం చేస్తుంటారు. వాళ్ళు ఒకరు కొంత చనిపోతారు, అసలైన వాడు సరిపోడు, వాళ్ళ శక్తి సరిపోవట్లేదు. అయితే ఒక్కొక్కళ్ళు చనిపోతున్నప్పుడు అమ్మవారు మహాలక్ష్మి ఫస్ట్ మహాకాళి యుద్ధం చేస్తుంది, తర్వాత మహాలక్ష్మి చేస్తుంది, తర్వాత సరస్వతి దేవి. అందరూ అనుకుంటారు సరస్వతి చాలా సౌమ్యురాలు, యుద్ధం చేయదనుకుంటారు, చాలా సాఫ్ట్ అనుకుంటారు. అరవీర భయంకరమైన శక్తి సరస్వతి దేవి. సప్తశతి అనే పుస్తకంలో 60% శ్లోకాలంతా కూడా సరస్వతి దేవి ఉంటాయి.
ఎటువంటి యుద్ధం చేసింది, ఏ ఆయుధాన్ని వాడింది అనేది చేసింది. అప్పటికి ఆవిడ సరిపోక మహాకాళిని మహాలక్ష్మిని తనలో ఐక్యం చేసుకుంటుంది. ఆ ముగ్గురు కలిపి రక్తబీజుణ్ణి, ఆ చండముండలని, శుంభని నాశనం చేసి అప్పుడు అమ్మవారికి మహిషాసురమర్ది రూపం పొందుకుంటుంది. మహిషాసురమర్ది అంటే ఆ తామస రూపం. అప్పుడు మనుషులు కనిపెట్టి ఆవిడ మలుగు తినేస్తుంది. ఆవిడ అంతటి తామసంలో ఉంటుంది. ఆవిడని తగ్గించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా ఆవిడని ఉపశమనం చేసేటువంటి పూజలు, దేవి సూక్తమని ఇలా అనేక రకాల సూక్తాలతో అమ్మవారిని దాని కోపాన్ని తగ్గిస్తుంటారు, క్రోధాన్ని తగ్గిస్తుంటారు. ఆవిడకి ఆ రక్తం తాగిన తర్వాత అది చెడు రక్తం కదా, దుర్మార్గ రక్తం కదా, తాగేసరికి అమ్మవారు చాలా భయకంపితులుగా మారిపోతుంది. అందుకే మహిషాసుర మర్దిగా కాళరాత్రి అవతారాన్ని పొందుకొని 108 భుజాలు కలిగి ఉంటుంది అమ్మవారు. 108 భుజాలు. అదేంటండి, డబుల్ ఉండాలి కదా, ఒకటే ఎందుకుందంటే ఆ శిరస్సు దాభిలంచి కూడా ఒకటి తనకి ఆయుధంగా మారుతుంది. అంటే నాభిలంచి చేయి వస్తుంది ఆవిడకి. 108, అందుకే 108 చేతులు ఉంటుంది అమ్మవారికి. ఆ 108 చేతులలో మీరు 21 చేతులతో త్రిశూలం పట్టుకుంటుంది. మీకు మన తెలుగు అంటే మన వాళ్ళు అంటే మన చరిత్ర ఒక 100 సంవత్సరాల దానికి వెళ్ళినప్పుడు మహారాణా ప్రతాప్ గురించి మీరు వినే ఉంటారు. మహారాణా ప్రతాప్ గారు, ఆయన బల్లెం యొక్క బరువు 80 కేజీలు. ఆయన బళ్ళెం ఉపయోగించే బళ్ళెం బరువు 80 కేజీలు. అలాంటి 2 బళ్ళాల్ని తన కవచం ఉంటాయి కదా, అవన్నీ మొత్తం బరువు వచ్చేసి 270 కిలోలు. రాణా ప్రతాప్ గారి యొక్క తన మీద ఉండే భుజస్కంధాలు, బళ్ళెం బరువు అవి పెట్టుకొని యుద్ధం చేస్తుంటాడు. ఒక మనిషి మీకు ఇలా యుద్ధం చేసి చరిత్ర చెప్తోందిగా, అలాంటిది అమ్మవారు ఎన్ని వేల కిలోలు తన దగ్గర పెట్టుకుని యుద్ధం చేస్తూ ఆలోచించండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అనేవాడే 240 కిలోలు బరువు పెట్టుకుని యుద్ధం చేసినప్పుడు అమ్మవారు ఎన్ని కిలోలు పెట్టుకోగలుగుతుందో ఆలోచించండి. అందుకే 108 భుజాలతో 216 ఆయుధాలను కలిగి ఉంటుంది. ఒక చేత 2 ఆయుధాలను కలిగి ఉంటుంది. త్రిశకం షడ్గం శంఖం చక్రిని గదిని తథా గధ, శంఖము, చక్రము, ఔభుజము, అసలు అనేకమైనటువంటి ఆయుధాలు కలిగి ఉంటుంది అమ్మవారు. సో అటువంటి వికటాట్టమి రూపంతో అమ్మవారి కాళికా అవతారం, చాముండి అవతారం ఎత్తి ఆ తర్వాత ప్రసన్నం అయిన తర్వాత, అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రాదేవత అందరూ ప్రసన్నం చేసిన తర్వాత, ఆవిడ పూజ అయిపోయిన తర్వాత ప్రసన్నరాలుగా రాజరాజేశ్వరి అవతారంలో కనిపిస్తుంది. అప్పుడు మనకి మీ కన్నతల్లి మీకు ఎలా కనపడుతుందో, నా కన్నతల్లి నాకు ఎలా కనపడుతుందో అలాంటి రూపం ప్రతి ఒక్కళ్ళు కనపడుతుంది. అందుకే రాజరాజేశ్వరి అవతారం. అందరికీ మనోభీష్టాన్ని కనిపించే రూపం. అంటే వాళ్ళ భీష్టంతో ఏ రూపంగా ఉంటే ఆ రూపం. నీ కూతురులాగా ఉండొచ్చు, నీలాగా ఉండొచ్చు, నీ అమ్మలాగా ఉండొచ్చు, నానమ్మలాగా ఉండొచ్చు, ఎవరి రూపంలో అనుకుంటారో ఆ రూపంలో అమ్మవారు దర్శనమిచ్చే స్వరూపం రాజరాజేశ్వరి స్వరూపం. అంటే ప్రతి ఇది కూడా నీకు విజయాన్ని మాత్రమే కలిగించగలిగేటువంటి శక్తిని కలిగింది. ఒక్కరోజు మీరు నమస్కారము, అలాగే మనకి శమీ పూజ, ఒక్కసారి మీరు శమీ దగ్గరికి వెళ్ళి ఆ తట్టుకొని పూజ చేసి నమస్కారం చేసుకుంటే చాలు అమ్మవారు మీకు కోరికల్ని నెరవేరుస్తూ ఉంటుంది. అటువంటి శక్తి సంబంధించాలి అమ్మవారు అనమాట. ఇది మనకి మొదటి రోజున. ఇప్పుడు ఇందాక ఎందుకు వచ్చిందంటే బెజవాడ నుంచి ప్రారంభమయ్యాం. బెజవాడలో మనకి ఫస్ట్ డే మనకి బాలా త్రిపుర సుందరి అవతారం చేస్తున్నారు. బాలా త్రిపుర సుందరి యాక్చువల్గా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఉండాలి. మరి ఈసారి ఎందుకు మార్చారు తెలియదు మనకి. మరి వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అట్లా మనం మార్చుకోవచ్చు అంటారా? అది మరి దేవి పురాణంలో చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు మార్చారు అనేది నాకు సంశయం. ఇప్పుడు మేము ప్రతిసారి చేస్తూ ఉంటాం, ఇంట్లో నేను కూడా కలశ స్థాపన చేస్తుంటాను. మరి ఆ దేవి పురాణంలో చెప్పబడింది, కొన్ని రూపాయలు చెప్పుకోవచ్చు. అందుకే అన్న కదా, ఆయా మతానుసారంగా మనం మార్చుకోవచ్చు. అంటే ఆ యొక్క కుటుంబ ఆచారం, ఆ యొక్క దేవాలయ ఆచారాన్ని బట్టి మార్చుకునే అవకాశం ఉండవచ్చు. ఇప్పుడు బ్రహ్మరాంబిక దేవర ఫస్ట్ అవతారం బ్రహ్మరాంబికనే, సెకండ్ అవతారం బాలకు వచ్చింది. ఇక్కడ బెజవాడలో మాత్రం స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ ఉండేది, చాలాసార్లు ఉండేది. మరి ఈసారి ఫస్ట్ రోజే బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి దర్శనం ఇవ్వడం. ఈ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి తెలుపు రంగు ఆకుపచ్చని వస్తున్నటువంటి చీరను కట్టడం, అది అమ్మవారికి అలంకారం చేయాలి. ఇక్కడ మొదటి రోజుననే మీరందరూ అనుకుంటారు ప్రతిరోజు పూజలు వేరే ఉంటాయని. ప్రతిరోజు పూజలు వేరువేరుగా ఉండవండి, ఒకే రకమైన పూజలు ఉంటాయి. ఫస్ట్ ప్రాతకాలంలోనే కలశ స్థాపన. ఈ కలశాన్ని ఎక్కడ పెడతారు? శ్రీచక్రంలో పెట్టావు అంటే శ్రీచక్రం అనేటువంటి యంత్రం వేస్తారు. శ్రీచక్ర ఆకారంలో యంత్రం వేసి దానిపైన సర్వతోభద్ర మండలం అంటారు. సర్వతోభద్ర మండలం అది 360 దేవతలు పూజించడం. ఒక్కొక్క మూలకు ఒక్కొక్క దేవతను పూజించాలి. అవన్నీ పూజించి అప్పుడు అమ్మవారిని దుర్గే దేవి నమోస్తే అని చెప్పేసి ఆ దుర్గమ్మ వారి మంత్రం చెప్తూ, అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ దస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కలశస్మిన్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్యై చండీ పరదేవత ఆవాహయామి అని కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఇక్కడ ఆవాహనంలోనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల్ని కూర్చోబెడతారు. సింగిల్గా అక్కడ దుర్గమ్మను కూర్చోబెట్టరు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరదేవతాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజ. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఉద్వాసన దసరా రోజే ఉంటుంది. ఆ శ్రీచక్రానికి కలశానికి నిత్య పూజలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానం. అంటే పూజా విధానం అంటే ఏంటి? అభిషేకంలో కొంత తేడాలు ఉంటాయి, నైవేద్యంలో తేడాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. కానీ కలశానికి మాత్రం ఎటువంటి అలంకారాలు ఉండవు. ఒకటే అలంకారం. ఆ ఒక్క రోజు ఎక్కడ కూర్చుంటే అలా అలంకారమే.
పక్కన అమ్మవారి మూల విగ్రహానికి కానీ ఉత్సవ విగ్రహానికి కానీ మనం అనుకున్నటువంటి చీరల్ని మనం సమర్పణ చేసేటువంటి ప్రక్రియ. లేదంటే మూల విగ్రహం ఉంటుంది కదా మనకి, మూల విరాట్కి చీరలు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ అమ్మవారికి ఆ చీరను మార్చే అవకాశం. కానీ కలశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలించడానికి లేదు, అదే వేరే వేరే పూజలు చేయడానికి లేదు. ఆ శ్రీచక్రార్చన, దేవీ సూక్తము, రాత్రి సూక్తము, చండీ పారాయణము, ప్రతిరోజు జరగాల్సిన చండీ హోమం, ప్రతిరోజు జరిగేటువంటి పూజలు ఇవే. ఇంతకు మించి వేరే పూజలు ఉండవు, ఇవే పూజలు ఉండాలి. సాయంత్రం పూట సహస్రనామార్చన, కుంకుమార్చన, లలితా సహస్రనామార్చన, ఇలాంటి కుంకుమార్చనలు ఉంటాయి. ప్రతినిత్యం మూల విగ్రహానికి పంచామృత అభిషేకాలు, తర్వాత మీకు కుంకుమాభిషేకం, నీళ్ళలో కుంకుమ కలిపి, పన్నీరులో కుంకుమ కలిపి, కుంకుమ నీటితో అభిషేకం, పసుపు నీటితో అభిషేకం, చందనపు నీటితో అభిషేకం, ఇలా పంచామృతం చేసి మళ్ళీ శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో అభిషేకం చేసి అమ్మవారి ముఖం నిండా పసుపు పెట్టి, పారాన్ని పెట్టి అలంకారం చేసి, బాలాత్రి రోజున తెలుపు రంగు అంటే గంధపు రంగు చీర, అంటే చిన్న మనకి చంద్రపు కలర్ చీర కూడా కడతారు, తెలుపు వస్త్రం కూడా కడతారు. అలాగే ఆ రోజు తీపి పదార్థాలు అంటే స్వీటు, జున్ను పాలు, అంటే అట్లాగే మనకి మీగడ పెరుగు, అలాగే చిత్రాన్నం అంటే పులిహోర లాంటిది అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రక్రియ మొదటి రోజు అవుతుంది. ఇప్పుడు ప్రసాదం విషయంలో కూడా రోజుకొక ప్రసాదం అంటూ ఉంటుంది. తప్పకుండా పెట్టాలి. అంటే ఆ అమ్మవారికి ఇష్టమైన పదార్థాన్ని పెట్టాలి మనం. ఇప్పుడు బాలాత్రిపుతుడు అంటే ఏమిటి? బాలికైనటువంటి చిన్నపిల్ల లాంటి మనస్తత్వం, అంటే ప్రారంభోదయ. అంటే ఇక్కడ మనకి చూడండి మానవ పరిణామ క్రమం కనబడుతుంది చండీ నవరాత్రుల్లో. అంటే పరిణామక్రమం బాల, కన్యక, యువతి, పెద్ద తర్వాత కదా వార్ధక్యము తగ్గడం, ఉపాధ్యాయం, మళ్ళీ కిందికి వచ్చాడు. అంటే ఈ మానవ పరిమాణ క్రమం కనబడుతుంటుంది. ఇది మనం అంటే సైన్స్ కూడా అర్థం చేసుకోవాలి. మన వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి బాలాత్రి. నెక్స్ట్ వచ్చేది విద్యాకారకత్వం. అంటే ముందు జ్ఞానం కావాలిగా, చదువు తర్వాత ముందు జ్ఞానం కావాలిగా. నెక్స్ట్ బాల తర్వాత మన నెక్స్ట్ వచ్చింది గాయత్రి అవతారం. ఇక్కడ రెండవ రోజు మనకి గాయత్రి అవతారం వచ్చింది. గాయత్రి అవతారం అంటే ఏమిటంటే నిన్ను శుద్ధి చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, నీలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మెమొరికల్గా చేసుకోవాలి, అంటే జ్ఞాపశక్తిని పెంచుకునే ప్రక్రియ చేయాలి. ఇక్కడ గాయత్రి అమ్మవారి అవతారంలో చతుర్ముఖమై 4 ముఖాలను కనబడుతుంది. 4 ముఖాలు అంటే ఏమిటి అంటే మన చుట్టూనటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎంతవరకు మనం స్వీకరించాలో అంతవరకు స్వీకరించాలి. తూర్పు, పడమర, దక్షిణ 4 వైపులా మాత్రమే మనం ఉండాలి. అధో నిర్జ్ఞాబంతి మనం పట్టకూడదు. కాబట్టి అమ్మవారి చెప్పిన విషయాన్ని అవగతం చేసుకుంటూ మన వాళ్ళతో కలిసిమెలిసి ఆనంద జీవనాన్ని పొందుకోవాలని చెప్పడం ఒకటి. తపస్సు చేసుకో అంటే నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం, తపస్సు, జపము, యజ్ఞము, యాగము, నిరంతరం అమ్మనామస్మరణ ఆ చేసుకునే ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే ఉపాసన చేసేవాళ్ళు, అంటే మంత్ర ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకుంది గాయత్రి ఉపాసన ఉంటుంది, మాకు చండీ ఉపాసన ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మేము ఉపాసన చేసుకోవాలి. అంటే అమ్మవారి మూలమంత్రం ఏదైతే ఉందో మనకి ఆ మూలమంత్రాన్ని ఆ రోజు మొత్తం చదువుకోవాల్సిందే. అది ఉపాసన. ఎందుకంటే మనల్ని ప్యూరిటీ అవ్వాలిగా. ఇప్పుడు మేము అవతలి వాళ్ళకి శుభమస్త్రాన, సత్సంతాన ప్రాప్తి వస్తూ కళ్యాణమత్తనాలంటే మాలో అమ్మవారు ఉండాలిగా. మాలో పరిశుద్ధమైనటువంటి మాటల ఒక కోట లోపల ఉండాలిగా. ఉన్నప్పుడు ఒక్కొక్కరికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. నాకే ఖాళీ కడుపు ఉంటే నేను యువతలకి ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కాబట్టి మనలో ఆ మంత్రశక్తి అనేది పెట్టుకోవాలని కోసం గాయత్రి ఉపాసన తప్పకుండా చేయాలి. ఈ రోజు అమ్మవారికి ఖచ్చితంగా ఆకుపచ్చ వస్త్రం కానీ, అలాగే నీలి రంగు వస్త్రం కానీ, తెలుపు రంగు వస్త్రం కూడా కట్టేటువంటి అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి, లేకపోతే ఏం చెప్తారు, ఆ ఉన్న మొదటి చీరతోనే 9 రోజులు గడిపిస్తారు. దాని ఇబ్బంది లేదుగా. పెట్టకూడదని లేదు, పెట్టగలిగితే ఈ వర్ణపు చీరలు అమ్మవారికి ఇష్టం. ఎందుకు? 4 ముఖాల్లో నీలవర్ణం కూడా అమ్మవారికి ఉంది కాబట్టి. పసుపు వర్ణం ఉంది, నీలవర్ణం ఉంది, పింగళి వర్ణం ఉంది, అలాగే తెలుపు వర్ణం ఉంది. ఈ 4 రకాల ఒక చీరను అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయాలి గాయత్రి అవతారాన్ని. నివేదన వచ్చేసరికి పెసరపప్పుతో నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. పెసరపప్పుతో కూడా అన్నం, ఈ పెసరపప్పు అన్న నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేయాలి. తీపి పదార్థాలు అమ్మవారికి కూడా తీపి పదార్థాలు పెట్టడం, దద్యోదనము, పాలతో చేసినటువంటి పాయసం ఇక్కడ అమ్మవారికి నివేదన చేయాలి. దానివల్ల అమ్మవారు సంతృప్తురాలు అవుతారు. ఇది రెండవ రోజు. ఇక మూడవ రోజు విషయానికి వస్తే, అంటే 5వ తేదీ 10/2024 అంటే అక్టోబర్ 5వ తేదీన శనివారం. ఆ శనివారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మనలో ఉండేటువంటి శరీరం ఎందుకోసం అంటారు కదా, ఏదో పొట్టకూటి కోసం కోటి తిప్పాలన్నట్టుగా ఒక సామెత ఉంది మనకి. అటువంటి అమ్మ మనలో కరుణ వహించాలంటే, జఠరాగ్నిలో క్షుద్బాధ అంటే ఆకలి బాధ తీరాలంటే అన్నపూర్ణాదేవి కావాలి మనకి. కాబట్టి మనం ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవికి అలంకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి సమస్తమైన పదార్థాలు, అంటే మనం అన్నం అంటే పెసరపప్పు చేస్తేనే మహానైవేద్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, పెసరపప్పు అన్నంలో కలిపితేనే మహానైవేద్యం అవుతుంది. పెసరపప్పే చాలు, ఇంకేం అక్కర్లేదు. దాంట్లో ఒక చుక్క నెయ్యి వేస్తే అది మహానైవేద్యం. ఇంకా దానికి మించిన మహానైవేద్యం. పెసరపప్పు కాసిన అన్నం వండుతారు కదా, అన్నం వండేటప్పుడు 4 పెసర గింజలు వేస్తే, ఆ అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యి చుక్క వేస్తే అది మహానైవేద్యం. ఇంకేం లేదు. చాలా మందికి పెద్ద మహానైవేద్యం అంటే ఏంటి అనుకుంటారు. ఇదే మహానైవేద్యం అంటే, ఇంతకు మించి లేదేమీ లేదు. సో ఆ రోజు అమ్మవారికి ఈ అన్నపూర్ణదేవిలో పెరుగన్నం ఎక్కువ పెట్టాలి. పెరుగన్నం, పాయసము,
దయచేసి ప్రేక్షకులు కూడా ఈ సేమియా పాయసం లాంటివి వండకండి. దయచేసి మీరు చేసుకునే పదార్థాలు మాత్రమే నైవేద్యం పెడితే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి. పాలతో చేసినటువంటి పాయసం అన్నము, అలాగే పెరుగన్నము, మళ్ళీ మహానైవేద్యం. ఇది అన్నం పెసరపప్పుతో అన్నాన్ని అమ్మవారికి నివేదన చేసుకుంటే చాలు, అమ్మవారు సంతృప్తురాలు అవుతారు. ఈరోజు అమ్మవారికి కట్టాల్సిన చీర వచ్చేసి మీరు తెలుపు రంగు వర్ణంతో ఉన్నటువంటి చీర కానీ, కాషాయ రంగు చీర కానీ, పసుపు వర్ణం చీర కూడా అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇది 3వ రోజు మనకి అమ్మవారి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారాలు చెప్పబడినటువంటి వార్తలు. ఇక 6/10/2024 అత్యంత ముఖ్యమైనది, మీలాంటి వాళ్ళకి ఇష్టమైనది. అంటే ఆడపిల్లలకు కూడా మంత్రోపచారం కావాలిగా. ఇందాక గాయత్రీదేవిలో మగవాళ్ళకి మంత్రచిత్రం, అక్కడ మగవాళ్ళకి ఏం చెప్పాల, ఎవరైనా మంత్రచిత్రం చూసి. ఇక్కడ ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి రోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారు. లలితా పారాయణం చేసుకునేటువంటి మహిళలు, నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఈ దేశం మొత్తంలో ఆ రోజు జరిగేటువంటి లలితా పారాయణకి ఎక్కడ జరగకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు 2 లక్షల మంది ఈజీగా మన 2 రాష్ట్రాల్లో లలితా పారాయణం చేస్తారు. మినిమం 2 లక్షల మంది ఒకేసారి జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి లలితా ఉపాసన, లలితా పారాయణ జరిగేటువంటి రోజు ముఖ్యమైనది లలితా త్రిపుర సుందరి అమ్మవారి రోజు. ఆ రోజున తప్పకుండా మీరు కట్టాల్సినటువంటి అమ్మవారికి అలంకారం చేసి చీర వచ్చేసి పసుపు వర్ణము కానివ్వండి, లేదా మనకి పింక్ కలర్, లైట్ బేబీ పింక్ అంటారు, బేబీ పింక్ వాళ్ళు కానివ్వండి, లేదా మామూలు రక్తపు వర్ణపు చీర కానీ అమ్మవారు కట్టే ప్రయత్నం చేయవచ్చును. రెండవది ముఖ్యమైనది, ఈ రోజున చిలకపచ్చ వస్త్రం కూడా కడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు? ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారికి రూపధారణ అంటే రూపంలో ఉంటుంది కాబట్టి అక్కడ అమ్మవారికి ఆకుపచ్చ చీర కడతారు. కాబట్టి అలా కొంతమంది చెరుకు గడని, కంకి అంటే మనకి రైతుకు పట్టేటువంటి కంకులు ఉంటాయి కదా, జొన్న కంకుల్ని, ఈ 2 ధరించి ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఆకుపచ్చ వర్ణపు చీర కూడా కట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి చీర కూడా అమ్మవారికి కట్టవచ్చును. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుచ పుష్పబాణ చాపం అనేటువంటి లలితా సహస్రనామ పారాయణం నిరంతరం జపం చేసుకోవడం విశేషము. ఈరోజు విశేషంగా అమ్మవారికి నిమ్మకాయ పులిహోర, దద్యోదనము, మహానైవేద్యము, తర్వాత జంతికలు చిట్లాలు ఉంటాయి, అవి అమ్మవారికి తప్పకుండా పెట్టాల్సిన విశేషం. అలాగే మనకి బాలా త్రిపుర సుందరి రోజు కూడా మీరు ఈ జంతికలు చక్రాలు పెట్టాలి. అంటే చిన్నపిల్లలు ఇష్టపడి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన పదార్థం ఏంటంటే కరకరలాడుతుండాలంటుంది అమ్మవారు. ఆ కరకరలాడుతున్నటువంటి పదార్థం మీరు అడగవచ్చు, స్వామి ఇవన్నీ పురాణం చెప్పారు, అమ్మవారు చెప్పిందా అంటే దేవి పురాణం స్పష్టంగా చెప్పింది. ఏమిటి ఎందుకు పెట్టాలనే విషయంలో మన కోసం పెట్టినటువంటివి దవడలన్నీ కూడా చలికాలంలో దగ్గరికి అయిపోతాయి. మన గురించి ఆలోచించి పెట్టిన అంతే. అయితే ఆ పిల్లలకి పెట్టడం వల్ల ఈ డెంట్ ఎక్సర్సైజ్ అవుతుంది, పంటి ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళకి. బాగా ఆలోచించండి. ఈ చలికాలంలో కనుక ఇవి దగ్గరికి అయిపోతే చెవికి దిమ్మ ఎక్కుతుంది అంటారు. చెవి దిమ్మ అంటుంది, చెవిలో ఇబ్బంది పడుతుంది, వినపడదు, వాడికి జలుబు చేస్తుంటారు కదా. ఈ మమ్స్ అనేవి వస్తాయి మీకు ఈ టైంలో. మమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే గవద బిళ్ళ కాకుండా ఒకటి లావు అవుతుంటాయి, వాటి మమ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అటువంటివి రాకుండానికి ఒక పంటి ఎక్సర్సైజ్, పంటి వ్యాయామం. కాబట్టి ఈరోజు మనం తప్పకుండా ఇవి తినాలని అర్థం. ఇవన్నీ కూడా పెట్టింది అమ్మవారి కోసం కాదు. చెప్పాం కదా, మానవ పరిమాణ క్రమంలో ఉన్నటువంటి విత్వతు, ఆరోగ్య సంబంధించిన రహస్యాలు అన్నీ కూడా ఇనుమడింప చేసుకుని ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి పేరు చెప్పి మంత్రమే కానీ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏమిటి? మన ఆరోగ్యమే ఆవిడకి మహాభాగ్యం. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. 90 ఏళ్ల ముసడైనా 100 ఏళ్ల ముసడైనా ఆవిడకి కొడుకేగా, 100 ఏళ్ల ముసలామైనా ఆవిడకి బిడ్డే కదా. కాబట్టి ఆవిడ పిల్లలు క్షేమంగా ఉండడం కోసం నాకు ఈ పదార్థాలు పెట్టండి అని ఆవిడ దేవి పురాణం స్పష్టంగా చెప్పారు. ఈ పదార్థాలు నివేదన చేస్తే నేను సంతుష్టురాలను అవుతాను. ఎందుకు అవుతుంది? మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. మన గురించి ఆలోచిస్తూ మనం సంతోషంగా ఉంటే ఆవిడ సంతోషంగా కాబట్టి ఇవి పెట్టమని చెప్పారు. ఇది మనం ఆలోచించాం, అమ్మవారు పెట్టమందా అని పెట్టేస్తున్నారు అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. ఇది పరోక్షమైన కారణం, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇలా మనకి అమ్మవారి లలితా త్రిపుర సుందరి అమ్మవారి అవతరణ అయిన తర్వాత మనకి ఇక 7/10/2024 ఇక్కడ తేడా వచ్చింది మాకు. అంటే ఫస్ట్ రోజు మనం ఏదైతే అమ్మవారి దుర్గా అవతారం అనుకున్నామో ఆ రోజున కాకుండా ఇక్కడ చండీ అవతారం వచ్చింది కొత్తగా. కనకదుర్గాది అవతారం లేకుండా ఉంది, ఇక్కడ మహాచండీ అవతారం వచ్చింది. నాకు కూడా అర్థం కాలేదు, నేను కూడా చూశాను. మహాచండీ అవతారం ఈ రోజు ఇచ్చారు. అంటే లలితా త్రిపుర తర్వాత మహాచండీ అవతారం. మరి ఇక్కడ మహాచండీ అవతారం ఎలా వచ్చిందనేది నేను కూడా కొంత దాన్ని పరిశీలించాలి, మరి ఎందుకు వచ్చింది మధ్యలో. కానీ మహాచండీ ఇక్కడ రాదు. మహిషాసుర మర్దిని ఉన్న తర్వాత మహాచండీ అవతారం లేదు ఇక్కడ కూడా. సో మరి ఏ ఆచారంతో పెట్టారు? కొన్ని పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కూడా మనమేమి చిన్నవాళ్ళం కాదు, మనం ఆలోచించిన తప్ప వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టే ఉంటారు. ఈ రోజున మాత్రం మహాచండీ అలంకారంలో అమ్మవారు కనబడుతోంది. ఇక్కడ అమ్మవారికి అష్టాదశ భుజి అంటే 18 భుజాలు కలిగి ఉంటుంది అమ్మవారు, 18 భుజాలతో ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసినంత వరకు అంటే చండీ పారాయణంలో ఈరోజు రక్తబీజుని యొక్క సంహరణ, రక్తబీజుని వాడిని చంపుతుంది వాళ్ళ అమ్మవారు. మరి చంపిన తర్వాత చండీ అవతారం ఎత్తుంది. కాబట్టి ఇక్కడ చండీ అవతారం అమ్మవారికి మనకి ఈ కచ్చకాయ రంగు వస్త్రం ఉంటుంది కదా, ఇది యాష్ కలర్ అంటారు.
యాష్ కలర్ వస్త్రాన్ని మనం ధరింపజేయాలి అమ్మవారికి. లేదా కొంతమంది బ్లాక్ కలర్ కూడా కడుతుంటారు. బ్లాక్ బట్ ఏది కట్టినా సరే కింద వైట్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, పసుపు కలర్ కానీ బార్డర్ తప్పకుండా ఉండాలి. ఉండాలి. ఇది శాస్త్రం చెప్పబడింది. ఎప్పుడైతే ఈ అంచులైనటువంటి చీర కానీ ఎందుకు కట్టారు అని అంటే శివానికి కడతారు. కాబట్టి దేవతా అవతారణ కానీ మనల్ని కట్టుకునేది కూడా అంచులైనటువంటి వస్త్రం మనం కట్టకూడదు. అందుకే బార్డర్ కంపల్సరీ ఉండాలి. అంచులైనటువంటిది శివానికి మాత్రమే కడతారు. అంటే ఇలా చెప్పడానికి ఎందుకంటే ఇలా చెప్తే అర్థమవుతుంది కదా, చెప్తే అర్థం కాదు జనాలకి. ఎందుకు ఏమిటి అంటే ఏకవస్త్రం తదా ప్రీతి పితృన్ముక్తి హేతు, పితృదేవతలకి కలర్ అటువంటి ఉండకూడదు. ఆ దారం తెంపి పిండాల మీద వేస్తారు. కాబట్టి అది చిరిగి ఉండాలి, చింపడానికి ఈజీ ఉండాలి. అంచున చింపడానికి ఈజీ రాదు. అదొక కారణం చేత మన దేవతా వస్త్రాలు కానీ మనం కట్టుకునే వాళ్ళు కానీ అంచునవే ఇవ్వాలి, అంచునవే కట్టుకోవాలి. అంచు లేనటువంటివి శవం మీద కప్పాలి, శవం మీద తీయాలి. ఇది తెలుసుకోగలిగితే అందరికీ మంచిది. కాబట్టి మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది, తప్పుగా అనుకోదు. ఇక మనకి ఈరోజు మనకి చండికా అవతారం యాష్ కలర్ చీర అమ్మవారికి కట్టాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి అమ్మవారికి ఈరోజు గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ పదార్థాన్ని పెట్టాలి. పండు గుమ్మడికాయ చేసినటువంటి కారం కానీ, పండు గుమ్మడికాయ స్వీట్ కానివ్వండి, సొరకాయతో చేసినటువంటి అప్పాలు అంటారు, అంటే సజ్జబూరలు అంటారు, సజ్జబూరలు కానివ్వండి, లేదా సొరకాయ కారపప్పలు కానివ్వండి, అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరం. ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోండి ఆరోగ్యానికే. ఒక్కొక్కటి అమ్మవారికి ఆరోగ్యం కోసమే. పెసరపప్పు ఆరోగ్యం, తర్వాత పప్పు ఆరోగ్యం, తర్వాత వచ్చేటువంటి పప్పు ఆరోగ్యం ఉంది. ఇలా అమ్మవారికి సౌరభుజలు కానివ్వండి, దధ్యోదనం, పెరుగన్నం, తర్వాత చిత్రాన్నం, ఇవన్నీ కూడా అమ్మవారి నివేదన. మహానైవేద్యం అక్కర్లేదు వాళ్ళు, అంటే మహానైవేద్యాలు. జున్ను, ఇవాళ అమ్మవారికి జున్ను కూడా పెట్టాలి. ఈ రోజు అమ్మవారికి విషయం పెట్టాల్సింది గుమ్మడికాయ. ఎందుకు గుమ్మడికాయ ప్రశస్తం అంటే గుమ్మడికాయ అనేది ఒక పండు గుమ్మడికాయ ఈక్వల్ టు 16 మేకల్ని బలిచ్చినట్టు. అవును, 16 మేకల్ని గుమ్మడికాయని బలిచ్చినట్టు కూడా చేస్తుంటారు, బలిస్తారు. అంటే బలిపెట్టే ప్రతి కట్టు గుర్తుపెట్టుకున్నారు మీరు, హోమాల దగ్గర బలిస్తుంటారు, అంటే అష్టదిక్పాలక బలి అంటారు దాన్ని. ఇక్కడ అమ్మవారికి బలిస్తారు. అంటే ఈ అమ్మవారికి బలివ్వడం అనేది ఒక చర్య అయితే, పూజ విధానంలో అయితే నైవేద్యంలో పండు గుమ్మడికాయతో స్వీటు, పండు గుమ్మడికాయతో కూర, బూడిద గుమ్మడికాయతో కూర. అలాగే ఈ రోజున తప్పకుండా మీరు అందరూ బూడిద గుమ్మడికాయ పెట్టుకొని పూజ చేసుకోండి. తప్పకుండా ఆ బూడిద చేసుకొని ఇంటికి కట్టుకోండి. అది అమ్మవారి పూర్తి అనుగ్రహం చేత మనకింట్లో ఉన్నటువంటి సమస్త నరదృష్టి, దుష్టగ్రహ పీడ మొత్తం తొలగిపోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలా మన అమ్మవారి పూజలు ఇది స్పష్టంగా చేసుకోవాలి. ఇది మహాచండి అవతారం మనం చేసుకోవాల్సిన పూజలు గుర్తుపెట్టుకోండి. ఉదయాస్తమానం, అంటే ఉదయం నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి మొదలు పెడితే సాయంకాలం వరకు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో కుంకుమార్చనలు, ఇతరత్ర పూజలు అనేవి జరుగుతుంటాయి. చండీ పాలనలు జరుగుతుంటాయి, చండీ హోమాలు జరుగుతుంటాయి. ప్రదోష కాలంలో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నిత్యంగా దేవాలయ ఆచారం జరిగేవి. అదే మన ఇంట్లో కలశం పెట్టుకున్నప్పుడు ఉదయం పూట మాత్రం మనకి చండీ హోమము, చండీ పారాయణం, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణమే ఉంటుంది. అంతకుమించి మన ఇంట్లో ఉండదు. శ్రీచక్రార్చన, చండీ హోమం, చండీ పారాయణ పొద్దున, సాయంకాలం కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణ, ఇవి మాత్రం ఇంట్లో ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవాలయ పూజ వేరు, ఇంట్లో పూజలు వేరుగా ఉంటాయి. రెండు ఆయా ఆచారాలను బట్టి, గుడి ఆచారాన్ని బట్టి ఉంటాయి. ఆ విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక మనకి 8/10/2024 రోజున అందరికి ఇష్టమైనది, సమస్త మానవాళికి ఇష్టమైనది మహాలక్ష్మి అవతారం. మంగళవారం పూట యమై కూడా బ్రహ్మాండ మహాలక్ష్మి నాని ఉంది. మహాలక్ష్మి అవతారం ఉండాలి. ఇటువంటి వర్ణం చీర కట్టుకోవాలి, అంటే పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలి అమ్మవారికి తప్పకుండా. అంటే ముదురు గులాబీ రంగు వర్ణం కానివ్వండి, లేత గులాబీ వర్ణం చీర అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తప్పకుండా అమ్మవారికి పసుపు, ఆకుపచ్చ వర్ణమైనటువంటి బార్డర్ ఉండాలి. తప్పకుండా ఆ బార్డర్లు ఉండాలి. ఆకుపచ్చ కానీ, పసుపు వర్ణం కానీ ఉండాలి, తెలుపు, ఈ మూటిలో ఏదో ఒకటి బార్డర్ ఉండి పింక్ వర్ణమైనటువంటి చీరలు మాత్రమే తప్పకుండా అమ్మవారికి కట్టేసి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు మాత్రం అందరూ కూడా మిఠాయిలు మాత్రమే పెట్టాలి, నైవేద్యం స్వీట్ ఎక్కువ పెట్టాలి. మహానైవేద్యం తప్పకుండా ఉంటుంది. అంటే పెసరపప్పుతో అన్నం మహానైవేద్యం రోజు ఉంటుంది. ఈ రోజు తీ పదార్థాలు, నువ్వు జున్ను పెడతావా, పాలకోవ పెడతావా, లడ్డు పెడతావా, బూందు లడ్డు పెడతావా, నువ్వు ఏదైనా పెట్టండి అమ్మవారికి. స్వీట్ పదార్థాలు అమ్మవారికి నివేదన చేయాలి. ఎక్కువగా తీపి ఇష్టం అమ్మవారికి. అలాగే ఈ రోజున ఒక ప్రత్యేక పూజ ఉంటుంది. ఉదయం పూట, సాయంత్రం పూట పూజలైన తర్వాత సాయంత్రం పూట, రాత్రిపూట, అంటే అర్ధరాత్రి పూట కూడా ఈ రోజు మనకి దీప పూజ ఉంటుంది. మహాలక్ష్మి దీప పూజ ఉంటుంది. అంటే జ్యేష్ఠామ లక్ష్మీర్ నాశనం కోసం, అంటే దళిత దేవత నాశనం కొరకు, లక్ష్మీదేవి ఆహ్వానం కొరకు రాత్రిపూట కొంత 9 గంటలకు చేస్తారు, కొంతమంది 12కి చేస్తారు. ఇది దీపావళి కూడా చేస్తారు ఇట్లాంటి పూజ. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆ పూజ ఉంది. ఈ రోజున కూడా మనకి అర్ధరాత్రి అమ్మవారికి ఒక దీపం వెలిగించి దీపానికి అష్టోత్తరనామం చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఇంత నైవేద్యం, బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అది కూడా ఆచారం ఉంది. అది కూడా ఈరోజు చేసుకోవాలి, మనకి చాలా మంచిది. ఇక తర్వాత రోజు మనకి 9/10/2024 బుధవారం, జ్ఞానకారకుడైనటువంటి గణపతికి ఇష్టమైన రోజే. అలాగే బుధుడు, అంటే బుధగ్రహం, బుద్ధికారకుడు, బుధవారం అయింది. తర్వాత అందరికంటే ఇష్టమైనటువంటి అమ్మవారి జ్ఞాన స్వరూపిణి సరస్వతి.
సో అటువంటి అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి రోజు మనకి సరస్వతి అవతారం వచ్చింది. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చని వర్ణము, ఎరుపు రంగు వర్ణము కలిగినటువంటి అంచు ఉన్నటువంటి తెలుపు రంగు చీర అమ్మవారికి కట్టాలి, అలంకారం చేయాలి. మరి నివేదన ఏం చేయాలండి అంటే ముద్గా అన్నం, అంటే తప్పకుండా మనకి అమ్మవారికి వాళ్ళ పెసరపప్పుతో అన్నం మాత్రం పెట్టాలి, పెసరపప్పు పాయసం పెట్టాలి, సొరకాయతో నైవేద్యాలు పెట్టాలి, ఆ శాఖలు అంటే ఆకుకూరలతో ఉన్నటువంటి పదార్థాలు పెట్టాలి. మరి ఏమిటి వీటి వల్ల ఏమిటి ప్రయోజనం ఏమిటి అంటే ఈ ఆకుకూరలో ఉండే ప్రతి పదార్థం కూడా మెదడు సంబంధించిందే. మెదడుని ఉత్తేజం చేసేటివే, B12ని పెంచేటివే, రక్తహీనతని పెంచేటివే, ఇవన్నీ కూడా మనకి ఆకుకూరలో ఉంటాయి ఎక్కువగా మనకి. సో కాబట్టి ఆకుకూరలను ఎక్కువగా పెట్టమని చెప్పారు. ముద్గా అన్నం ఈ జఠరాగ్నిని చాలా మంచిగా అంటే కడుపుని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ పెసరపప్పుకే ఉంది. కాబట్టి పెసరపప్పుని తోడినటువంటి అన్నం అమ్మవారికి నివేదన చేయాలి, పెసరపప్పు పాయసం చేయాలి, జున్ను పెట్టాలి, వాళ్ళ ఆవు పాలు నైవేద్యం పెట్టాలి, మీగడ పెరుగు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలు మీగడ పెరుగు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తప్పకుండా అటువంటి పెట్టి అమ్మవారిని మనం అలంకరించుకొని పూజ చేసుకొని ప్రయత్నం చేయాలి, నమస్కారం చేసుకోవాలి. ఇది సరస్వతి అవతారం ఉన్నటువంటి. ఇక తదుపరి మనకు ఉన్నటువంటిది ముఖ్యమైనది 10/10/2024 సమస్త శక్తి స్వరూపిణి, దుష్టనాశిని, దుర్గనాశిని. దుర్గం అంటే కష్టం, దుర్గం అంటే పాపం, అందుకే ఆ పేరు దుర్గ. అంటే పాపాన్ని నాశనం చేసేది కాబట్టి దుర్గ, కష్టాన్ని నివారించేది కాబట్టి దుర్గ, సుఖాన్ని ఇచ్చేది కాబట్టి దుర్గ. అంటే అగమస్యంతి దేవతాయ దుష్టాన్ని నాశనం చేసి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగేది దుర్గ. అందుకే దుర్గాతిహారిణే దేవి అని చెప్పి అమ్మవారి శ్లోకం ఉంటుంది. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. అందరి యొక్క మనసుని గెలుచుకొని మమ్మల్ని కాపాడుతూ మా ఇంటిల్లిపాది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తూ సుఖ సంతోషాలు మాత్రమే ఇచ్చి మాలో ఉన్నటువంటి సమస్త పాపాలని నాశనం చేసి సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. అందుకే ఆ దుఃఖ నివారణకి కాబట్టి దుర్గాయని. ఈ రోజు మనకి అత్యంతమైనటువంటి శక్తి సమన్వితురాలు, అత్యంత శక్తి కలిగినటువంటి వ్యక్తి అమ్మవారి రూపంలో మనం చూసుకుంటాం. మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే రోజు. ఒకరోజు లక్ష్మిని పెంచుకున్నాం, రోజు బుద్ధిని పెంచుకున్నాం, ఈరోజు ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నాం. అంటే మన శక్తియుక్తులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి దుర్గాదేవిని మనం ఈరోజు పూజ చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు మీరు కుంకుమార్చన, పసుపు నీళ్ళతో అభిషేకము, చంద్రపిళ్ళతో అభిషేకం అమ్మవారికి చాలా స్పష్టంగా చేయాలి. అంటే రక్తాభిషేకం అంటారు దాన్ని. అందుకే మనం ఎర్రని కుంకుమతో అమ్మవారికి అభిషేకం, అదే పసుపు అభిషేకం అమ్మవారికి. అంటే ఉపశమనం, ఈరోజు అమ్మవారికి శాంతి కలిగించాలి. ఎందుకంటే ఇప్పటికీ అమ్మవారిగా ఉన్మత్తగా అయిపోయింది, చాలా యుద్ధాల్లో ఉన్మాదంకి వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండి కల్లా శుంభని చంపేస్తుంది అమ్మవారు, చంపేస్తుంది. అటువంటి స్థాయికి వచ్చేసింది. అయినా సరే ఇప్పటి నుంచి అమ్మవారిని అమ్మ కొద్ది కూలుగా ఉండు నేను వెనక్కి లాగాలి మొగుడిని, మరి నువ్వు వెనక్కి రాసుకో ఇప్పుడే కొట్టకన్నట్టుగా మనం భార్యని ఇప్పుడే గొడవ పెట్టుకోక వెనక్కి రా ఫస్ట్ అని చెప్తున్నారు. అలా మనకు శాంతింపజేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆయన ఆగది వాళ్ళ ఆవిడ బ్రహ్మాండంగా ఉద్ధంకురాలుగా వెళ్ళిపోతుంటుంది. సో అటువంటి స్థానంలో అమ్మవారికి రక్తవర్ణం కానీ లేదంటే ఎర్రని ఎరుపు, అంటే పండు ఎరుపు అంటారు. ఎర్రబండి అంటే మనకి ఎర్ర మిరప్పండు రంగునటువంటి చీరను అమ్మవారికి అలంకారం చేయాలి. తర్వాత అమ్మవారికి రోజున పులిహోరతో నైవేద్యం, దద్యోజన నైవేద్యం, తర్వాత మహాప్రసాదం అంటే లడ్డూలు కానివ్వండి, జంతికలు, కారపప్పులు కానివ్వండి, సజ్జబూరలు కానివ్వండి అమ్మవారికి నివేదన చేసే ప్రక్రియ కొనసాగించాలి. సాయంకాలం పూట కూడా అమ్మవారికి తప్పకుండా కుంకుమార్చన తప్పకుండా చేయాల్సిందే. ఎట్టి పరిస్థితులు కుంకుమార్చన మానకూడదు. సాయంకాల సమయంలో ఇంటికి దిష్టి తీసేసుకోవాలి. మన ఇంటికి మనకి ఎర్ర నీళ్ళతో ఇంటికి దిష్టి తీసేసి రోడ్డు మీద పోసుకోవచ్చు, లేదా పక్కన ఉన్నటువంటి ఇంకుడు గుంతలు పోసుకోవచ్చు, పక్కన రోడ్డు పక్కన పోసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ ఆ దాటిన వారికి ప్రమాదం జరిగే అవకాశం, అది తొక్కిన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. మన పాపాన్ని ఇంకోటి తొక్కక్కల్లా, మన పాపాన్ని బయటపడేసుకోవాలి తప్ప ఇంకొకరికి అంటగట్టవద్దు. కాబట్టి ఆ ఎర్రపు చంద్ర నీళ్ళని తీసుకెళ్ళి మనం పక్కన పెద్ద మాను లాంటి చెట్టు పుక్కలో వేసుకుంటే ఇంటికి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలకి కూడా తప్పకుండా దిష్టి తీసే ప్రయత్నం చేయాలి. మనం ఇప్పుడు ఇట్లా దిష్టి తీసే ప్రక్రియలో చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళింటికి వాళ్ళు తీసుకొని వచ్చేసి బయట ఉంటుంది. అందుకే అన్నాను ఇంకుడు గుంత ఉందిగా, ప్రతి ఇంకుడు గుంతలు పోసుకోవచ్చు, లేదు పక్కన ఏదైనా రోడ్డు పక్కన తొక్కకుండా మన గోడవారిగా పోసుకోవచ్చు. ఎవరు తొక్కాల్సిన అవసరం లేకుండా గోడవారిగా పోసుకుంటే సరిపోతుంది, దానికి ఇబ్బంది లేదు. సో ఇది దుర్గాదేవి అలంకరణ. ఇక మనకి 11/10/2024 అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్ రోజు. అంటే మనం మానవాళికి క్షేమం కొరకు ఉంటుంది తప్ప మనకి ప్రత్యక్షంగా కనపడదు. కానీ మహిషాసుర మధ్యని మహిషుని చంపడానికి ఈ అవతారాలు. వీళ్ళందరూ ఇంత ముందు వచ్చిన వాళ్ళందరూ అసిస్టెంట్లు, రక్తబీజుడు, ఈ దంతహీనుడు, తర్వాత మనకి చండు, శుంభుడు, నిశుంభుడు, వీళ్ళందరూ కూడా అసిస్టెంట్లు వాడికి. ఇక్కడ మహిషాసురుడు అసలైన వాడు వీడు. దీని సంవత్సరానికి విష్ణు శివులైనటువంటి ముగ్గురు దేవతల స్వరూపాన్ని, మహాకాళి మహాలక్ష్మి అనేటువంటి దీన్ని, ఇంద్రాది అష్టదిక్పాల శక్తిని అంతా కూడా కలుపుకొని మహిషాసుర మర్దిగా వస్తుంది. ఇక్కడ ఆవిడకి 108 భుజాలు ఉంటాయి.
అవును, మీరు చెప్పినట్టు. అష్టోత్తర భుజం కలిగినట్టు ఉంటుంది. నాభి కూడా భుజంగా మారుతుంది వాడికి. నాభి కూడా భుజంగా మారి తన యొక్క శక్తిని కూడా తీసుకొని ఈ మహిషాసురుడిని సంహరించేటువంటి ప్రక్రియల భాగం ఇది సంహరిస్తుంది. మరి ఇక్కడ ఏం చీర కట్టాలి? చాలామంది నల్ల చీర కడతారు, అంటే బ్లాక్ శారీ కట్టే అవకాశం. ఇక్కడ మనకి బంగారపు అంచున్నటువంటి బార్డర్ ఉన్నటువంటి నలుపు చీర కానివ్వండి, మనకి లేదంటే మనకి కచ్చకాయ రంగు అంటే యాష్ కలర్ ఉన్నటువంటి నలుపు చీర కూడా, అంటే కాషాయం చీర కూడా బంగారు రంగు కానీ తెలుపు అంచు కానీ చీరను మన అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చు. ఈరోజు తప్పకుండా మీకు అమ్మవారికి నల్ల నూరుతో చేసినటువంటి అన్నం, నల్ల నూరు చేసినటువంటి అన్నం పెట్టాలి తప్పకుండా అమ్మవారికి. ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు ఈరోజు మొత్తం కూడా ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు, ఆవు నెయ్యి గుమగుమలాడిపోవాలి. సో ఏదో తిరుపతి ఆ లడ్డుల్లా కాకుండా, అందులో వేసినటువంటి కొవ్వు పదార్థాలు కాకుండా నిజమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసేటువంటి పదార్థాన్ని వేసే మీరు నైవేద్యం చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి నైవేద్యం నల్ల నువ్వు చేసినటువంటి పదార్థం ఒకటి, కుళుత్తం అన్ని కూరగాయలు చేసినటువంటి అన్నం కూడా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పెట్టవచ్చు. కిచిడి అమ్మవారికి పెట్టవచ్చును. ఎర్రపప్పు, ఇక్కడ ఎర్ర కందిపోయేటువంటి అన్నం కూడా అమ్మవారికి నివేదన చేయాల్సి ఉంటుంది. ఈరోజు అన్నాన్ని 8 ముద్దలుగా చేసి, 11 ముద్దలుగా చేసి అమ్మవారికి 9 ముద్దలుగా చేసి మనం కలశం పెట్టిన చుట్టూ కూడా ఈ మనకి ఇందాక బలి అన్నాం కదా, బలి పెడతారు. తర్వాత గుమ్మడికాయ కూడా 9 ముక్కలుగా కోసి 8 ముక్కలు అష్టదిక్పాలకి బలి పెట్టేసి 9వ ముక్కని 9వ అన్నం ముద్దని ఈ దేవాలయం బయట కానీ ఇంటి బయట కానీ ఈశాన్య వైపు ఈశాన్య బలి అంటారు. ఈశాన్య బలి, అక్కడ గుమ్మడికాయను ఆ యొక్క అన్నం ముద్ద పెట్టేసి బలి ఇవ్వాలి. ఈశాన్యుడికి బలి చేయాలి. కొబ్బరికాయ కొట్టేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసి కలశోద్వాసన చేసుకొని అమ్మవారి కలశం నీళ్లు తెలదలుకొని మనం హాయిగా మనం వెళ్ళొచ్చు. ఇక ఆ రోజు కలశోద్వాసన అయిపోతుంది. దసరా రోజు కాదు, మహానవమి రోజే మహాచండీ అవతారం అయిపోతుంది. అది దశమి రోజున మనకి రాజరాజేశ్వరి అవతారం, ప్రసన్నమైనటువంటి రాజేశ్వరి అవతారం. తప్పకుండా ఈరోజు మనం ఇంటిల్లిపాద అందరం కూడా కొత్త వస్త్రాలు ధరించి అమ్మవారి శ్రీచక్రార్చన చేసుకొని, అతను కుంకుమార్చన చేసుకొని, మామూలుగా పూజ చేసుకొని, ఆ కంకణంతా విసర్జన చేసి అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత శుభప్రదంగా భోజనం చేసి మధ్యాహ్న సమయంలో 3-4 గంటలకి మనం అడవిలోకి వెళ్ళాలి. గ్రామంలో అడవిలోకి వెళ్ళాలి. అడవిలో ఉన్నటువంటి షమి చెట్టుకు పూజ చేసుకోవాలి. మనం తీసుకొని షమి చెట్టు మీకు ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం, కానీ అలా చేసుకోకూడదు. అందరం బయటికి వెళ్ళాలి. ఎందుకు బయటికి వెళ్ళాలంటే ప్రకృతితో మమేకం అవ్వడం కోసం. మరి ఎప్పుడు కూడా మీరు అక్కడే ఉంటున్నారా? ప్రకృతికి రండి, ఒకసారి నేచర్లోకి రండి. నేచర్లోకి వచ్చి నేచర్ చూడండి, ఆ మొక్కల ఆక్సిజన్ పీల్చండి అని అక్కడ షమి వృక్షానికి పూజ చేసుకొని అందరూ అక్కడ ప్రసాదాలు తీసుకొని కాస్త కేరింతలతో ఆడుతూ పాడుతూ అక్కడ స్వామివారికి పూజ చేసుకొని అక్కడ షమి వృక్షానికి పూజ చేసేసి ఒక చిన్న కాగితం మీద రాస్తాం. ఎందుకు రాస్తాం? దశకంఠుణ్ణి చదివినటువంటి రాముడు కూడా ఇదే రోజు షమి వృక్ష నమస్కారం చేసుకుని వెళ్ళాడు, విజయాన్ని పొందాడు. విజయానికి మారుపేరుగా దశకంఠుడికి సంహరణ జరిగింది. ఆ రోజు మనకి ఉత్తర భారతీయులందరూ కూడా ఆ రోజును విశేషంగా తీసుకుంటూ ఈ రోజున అందుకే మనకి దశకంఠ హారాపణ చేస్తూ దసరాని దశహార అని చెప్పి చేస్తుంటారు. అంటే 10 కంఠాలని తుదిమేస్తుంటారు. అది మనకి ఏంటి రావణాసురుని పెట్టి బాణంతో కాలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే షమి పూజ. పాండవులు, అందుకని కృష్ణుడు దీంట్లో ఉంటాడు, రాముడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు దీంట్లో. ఈ పండుగలో 3 ఉంటారు విశిష్టంగా మనకి. రాముడు దశకంఠ సంహరణ చేసినందుకు ఆయన పిలుచుకుంటాం, ఆయన ఉత్సవం చేస్తాం. రెండవది పాండవులతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు యుద్ధ నీతి కొరకు యుద్ధంలో వాళ్ళ పక్షాన ఉండేటువంటి శుభమే రోజు ఈ రోజు. షమి చెట్టు మించి అజ్ఞాతవాసులటువంటి ఈ పాండవులు ఈ రోజునే వచ్చేసి ఆ యుద్ధ సమిక తీసుకుంటారు. ఏవి బాణాలు విల్లంబులు తీసుకుంటారు. అవి ఒక్కొక్కటి ఏంటంటే అవి రామబాణం ఒకటి, శివధనుస్సు ఒకటి, ఇవన్నీ కూడా విశేషమైనవి. అవి భరించే శక్తి ఎవరికి ఉండదు. కనుక ఈ షమి వృక్షాన్ని అడుగుతారు, నువ్వు దాచిపెట్టు మాకు సంవత్సరం కనపడదు ఎవరికంటే. ఆ షమి వృక్షం జాగ్రత్తగా కాపాడుతూ దైవ కార్యానికి పూనుకున్నది కాబట్టి పవిత్రమైనటువంటి వృక్షంగా మనం షమి చెట్టుకు మనం వెళ్ళి మన విజ్ఞాపన, మన గెలుపు కోసం ఒక చిన్న పేపర్ పెట్టేసి నమస్కారం చేసుకుంటాం. దాని పేరే దాని రాసే శ్లోకమే షమీ శమయతే పాపం షమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్న శ్లోకాన్ని చదువుకొని ఒక చిన్న పేపర్ ముక్కను అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? మనలో ఉండేటువంటి బలహీనతని పోగొట్టుకొని బలాన్ని పెంపొందించుకొని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ శత్రునాశనాన్ని పొందుకొని విద్యలో, ఉద్యోగంలో, ధనములో రాణింపు పొందడం కోసం మమ్మల్ని దీవించని చెప్పేసి ఆ పరోక్షంగా రాముల వారిని, ప్రత్యక్షంగా కృష్ణ పరమాత్ముడిని, తర్వాత షమి వృక్షాన్ని పూజ చేసుకొని ఆ సరస్వతీదేవి, మహాకాళి, మహాలక్ష్మి అయినటువంటి అమ్మవారిని తలుచుకుంటూ ఆ రోజు ఆ షమి పూజని, షమి ఆకుల్ని పెంచుకొని ఆలింగనం చేసుకుంటూ అందరం సమానమే, కులమతాలకు అతీతంగా ఉండాలని, సనాతన ధర్మం కోసం అందరూ కూడా ఒకే తాటిపై ఉండాలని కోరుకుంటూ అందరం సోదరుడితో చేసుకునేటువంటి మహోత్తరమైనటువంటి పండగ దసరా పండగ ఈరోజు పరిపూర్ణమై లోక కళ్యాణం జరిగే అవకాశం బలంగా ఉంటుంది. ఇది దసరా పండగ నవరాత్రి ఉత్సవంలో చిన్న వివరణ మాత్రమే. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు గురుగారు. శుభం.